అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసాట్ లైవ్ సెషన్. పిల్లల భద్రత మనందరి బాధ్యత. సురక్షితమైన బాల్యం సుస్థిరమైన భవిష్యత్తుకి పునాది. విద్యార్థులు మీ చుట్టూ వాతావరణంలో, పరిసరాల్లో మీకు ఎవరి వల్ల అయినా ఏదైనా ఇబ్బంది కలిగితే మీరేం చేస్తారు? మీతో ఎవరైనా అసౌకర్యంగా ప్రవర్తిస్తే మీరు ఏం చేస్తారు? ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకుంటారు? ఈ అంశాల అవగాహన చాలా ముఖ్యమైన విషయం. అందుకోసం విద్యాశాఖ వారు మరియు పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ వారితో మనం చైల్డ్ సేఫ్టీ అనే అంశం గురించి కొన్ని లైవ్ సెషన్స్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మొదటి లైవ్ సెషన్ చైల్డ్ సేఫ్టీ మీద నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాల అవగాహన కోసం మనకు స్టూడియో నందు ఉన్నారు ఈరోజు సీతారెడ్డి మేడం, డిఎస్పీ ఉమెన్ సేఫ్టీ వింగ్ వారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. తర్వాత పావని మేడం ఎన్జిఓ రూబేరు గురించి వచ్చారు, ఇక్కడ మనకి అవగాహన కల్పించడానికి ఉన్నారు. నమస్తే మేడం. తర్వాత ఆర్ వెంకటరెడ్డి గారు, నేషనల్ కన్వీనర్ ఎంవి ఫౌండేషన్ వారు ఈరోజు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. మనకి బాలల భద్రత అనే అంశం గురించి చర్చించటానికి మనకి ఇక్కడ స్టూడియో నందు వీరు ఉన్నారు. ఈరోజు మీరు ఈ కార్యక్రమం చూసి వారి సలహాలు విన్న తర్వాత మీకు ఏవైనా సమస్యలు ఉన్నా, ఏదైనా సలహా కావాల్సి ఉన్నా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయగలరు. తర్వాత వారి సందేశాల్ని మనం తీసుకుందాం. మేడం, అసలు పిల్లల భద్రత అనేది మనం ఎందుకు ముఖ్యమైన అంశంగా తీసుకుంటున్నాం? అసలు భద్రత అంటే ఏంటి? పిల్లల్ని భద్రంగా ఉంచడానికి మనం ఎటువంటి చర్యలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. భద్రత అనేది చాలా లోతైన, దాన్ని ఏమంటారు, వెరీ కాంప్రిహెన్సివ్ వర్డ్. చాలా సునాయాసంగా భద్రత, జాగ్రత్త అని వాడతాము, కానీ అది చాలా ఇన్ డెప్త్ మీనింగ్ ఉన్న పదం. అది భద్రత, మనం పిల్లలు భద్రంగా ఉన్నారు అంటాం, ఇంట్లో చాలా భద్రంగా ఉంటారు. తల్లిదండ్రులు లేదా మనము ప్రేమించే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా భద్రంగా ఉంటారు. అదేవిధంగా మనం భద్రత గురించి తీసుకున్నప్పుడు యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ అపాయం లేకుండా ఎక్కడైతే పిల్లలు ఆనందంగా ఉండగలుగుతారు దాన్ని భద్రత అని సింపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఇంట్లో ఉన్నాను, అమ్మ నాన్నల మధ్య ఉన్నాను, పేద ధనికుడు అని భేదం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అభద్రతా భావం అనేది ఉండదు. నాకు ఇక్కడ ఎవరో ఏం చేస్తారు, హామ్ ఉంటుంది అనేది భావం ఉండదు. కాబట్టి అక్కడ వాళ్ళు భద్రత ఫీల్ అవుతారు. అదే భద్రత వాళ్ళు మార్కెట్కి వెళ్ళినా, బజార్కు వెళ్ళినా లేదా బడికి వెళ్ళినా కూడా అదే భద్రతా భావం వాళ్ళకి కలగాలి. అంటే ఇక్కడ నాకు ఎటువంటి హాని జరగదు, ఇక్కడ నేను చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటాను అన్న ఫీలింగ్ కలగాలి. అది భద్రత అని మనం సింపుల్ టర్మ్స్లో చెప్పవచ్చు. అయితే ఈ భద్రత పిల్లలకి చాలా అవసరం. ఈ రోజుల్లో మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా. మీ ఎక్స్పీరియన్స్లో అంటే మీరు చూసిన డిఫరెంట్ ఇన్సిడెంట్స్ కావచ్చు, వాటికి మనం పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా చాలా సందర్భాల్లో మనం అవేర్నెస్ ఇస్తుంటాం. సో ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పిల్లలకి అసలు ఏ దశలో చెప్పాలి, దీని గురించి మొత్తం ఒక అవగాహన అనేది పిల్లలకి కల్పించండి మేడం. ఇక్కడ మీకు భద్రత గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ భద్రతని మనము ఫిజికల్ భద్రత, అదేవిధంగా ఇమోషనల్, సైకలాజికల్ భద్రత రెండు, అంటే మానసిక భద్రత, అదేవిధంగా భౌతిక భద్రత అని మనం చెప్పవచ్చు. మనం ఇప్పుడు ఏదైతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని మాట్లాడుతున్నామో అక్కడ మనము ఫస్ట్ ఫిజికల్ అంటే భౌతికంగా ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, దాని నుంచి ఎట్లా రక్షించుకోవాలి. ఇమోషనల్, మానసికంగా ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, ఎలా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న చిన్న ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. భౌతిక భద్రత గురించి మనం చెప్పుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉంటారు, అమ్మ నాన్నలు ముట్టుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, దట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ గుడ్, తప్పేమీ లేదు అందులో. అదేవిధంగా మనల్ని చాలా ప్రేమించే వాళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేదా నానమ్మ, తాతయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ, ఇట్లా మనకి క్లోజ్గా ఉండి ఫ్యామిలీలోని కానీ మనతో రిలేషన్ ఉన్నవాళ్ళు, బంధం ఉన్నవాళ్ళు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు ముట్టుకుంటారు, అది తప్పు లేదు, ఇట్ ఈస్ అ గుడ్ టచ్. కానీ మనం ఎప్పుడైతే తెలియని వ్యక్తులు కానీ, కొత్త వ్యక్తులు కానీ, అదేవిధంగా కొన్నిసార్లు మనకు తెలిసిన వారు కూడా ముట్టకూడని ప్రదేశాలలో ముట్టుకుంటారు. దాని గురించి మళ్ళీ మనము మాట్లాడదాము. ముట్టకూడని ప్రదేశాలు ఏంటి, అలాంటి చోట టచ్ చేసినప్పుడు, అంటే ముట్టకూడని ప్రదేశాలు అంటే ప్రైవేట్ పార్ట్స్ అని మనం చెప్పవచ్చు. అలాంటి సందర్భంలో అది బ్యాడ్ టచ్గా మనము మాట్లాడవచ్చు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఇంకా పిల్లలకి సో ఎక్కడైతే
ముట్టుకుంటే ఎక్కడైతే పిల్లలకి ఓకే అనిపిస్తుందో, అంటే ఇక్కడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఓన్ బాడీని వినడం. సో ఎక్కడైతే మనకి ఇబ్బందిగా అనిపిస్తుందో, చాలాసార్లు ఇక్కడ కడుపులో టైట్ అయిపోతుంది ఎవరైనా ముట్టుకుంటే, ఎవరైనా ముట్టుకున్నా చూసినా ఏంటో అనిపిస్తుంది, ఆక్వర్డ్గా చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అది అన్సేఫ్ టచ్ అవ్వచ్చు. సో ఎక్కడైతే మనకి ఓకేనో, ఓకే వీళ్ళు ముట్టుకున్నా, వీళ్ళు నన్ను హగ్ చేసుకున్నా, ముద్దు పెట్టుకున్నా, నాకు బాగుంది, నాకు హాయిగా ఉంది, అలా అనిపించినప్పుడు అది సేఫ్ టచ్ అవుతుంది. ఎవరైనా అవ్వచ్చు, ఈవెన్ మేబీ ఒక అంకుల్ అవ్వచ్చు, లేకపోతే నేబర్ అవ్వచ్చు, ఇంటి పక్కన ఉండే వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు మనల్ని వేరేగా చూసినా, లేకపోతే ముట్టుకున్నా, చెయ్యి ఇక్కడ పెట్టినా, భుజం మీద పెట్టినా కూడా మనకి అన్కంఫర్టబుల్, లైక్ కడుపులో ఏదోలాగా అనిపించవచ్చు. అది అన్సేఫ్ టచ్ గా అయిపోతుంది. మేడం, ఇప్పుడు దీని గురించి ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా అంటే జనరల్గా మీ ఎక్స్పీరియన్స్లో మేడం ఏదైనా కేస్ స్టడీ లాంటివి చెప్తారా, పిల్లలు మీతో షేర్ చేసుకున్నవి ఏమైనా విషయాలు? అయితే ఇక్కడ ఫస్ట్ ఒకసారి బ్యాడ్ టచ్ గురించి, గుడ్ టచ్ గురించి తను చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ముట్టుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది అనిపించదు, నేను బాగానే ఉన్నా అని అనిపించినప్పుడు అది గుడ్ టచ్. ముట్టుకున్నప్పుడు మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా స్ట్రేంజర్స్ ఎవరు ముట్టుకున్నా అదొకలాంటి ఇబ్బంది పిల్లలకి కలిగినప్పుడు అది బ్యాడ్ టచ్ అని సింపుల్గా మనం చెప్తున్నాం. అయితే బ్యాడ్ టచ్లో ఎక్కువగా మనం ఏం చెప్పొచ్చు అంటే స్ట్రేంజర్స్, బయట వాళ్ళు లేదా మనకు తెలిసిన వాళ్ళు కూడా అన్నెసెసరీ గిఫ్ట్స్ ఇవ్వడం, అంటే బహుమతులు ఇస్తారు, లేదా చాక్లెట్స్, పిల్లలకి అనుకోండి చాక్లెట్స్ ఇవ్వడము, ఐస్ క్రీమ్ ఇష్టం అయితే ఐస్ క్రీము, అరే నీకు బిర్యానీ ఇష్టం కదా నీకు బిర్యానీ ఇస్తాను, ఇట్లాంటివి అకారణంగా అనవసరంగా ఇవ్వడము, లేదా బహుమతులు ఇవ్వడము, లేదా నేను నిన్ను కారులో ఎక్కించుకొని తిప్పుకొని వస్తాను, నీకు కారు ఇష్టం కదా నా దగ్గర కారు ఉంది రా అనటం, ఇవన్నీ కూడా పిల్లవాడు లేదా విద్యార్థి ఆలోచించాలి. ఇది నాట్ గుడ్, అంటే ఇది సరి అయినది కాదు. ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినా, ఐస్ క్రీమ్ ఇచ్చినా, అకారణంగా గిఫ్ట్స్ ఇచ్చినా, లేదా అనవసరంగా మీకు డబ్బులు ఇచ్చినా, లేకపోతే ఏమన్నా కొత్త బట్టలు కొనిస్తాము, కారులో తిప్పుతాము, ఇలాంటివన్నీ సరి అయినవి కాదు. సో దీనికి మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఇప్పుడు మనము సింపుల్గా రీసెంట్గా మేము కాలేజ్కి వెళ్ళాము. అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి మన దగ్గరకు వచ్చి, మేడం మీతో మాట్లాడాలి అని అడిగింది. ఏంటమ్మా చెప్పు అంటే, పర్సనల్గా మాట్లాడతా అని అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇంట్లో వాళ్ళ అంకుల్, అంటే మనం ఎవరైతే మేనమామ అని అంటాం కదా, అంకుల్ తనని ముట్టకూడని ప్రదేశాల్లో ముడుతున్నారు, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం, ఇది ఇప్పుడే కాదు గత కొద్ది నెలలుగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ పిల్లలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్ట్రేంజర్స్ కానీ మన వాళ్ళు కానీ ముట్టుకుంటారు, కొందరు ముట్టుకోవడమే కాకుండా బెదిరిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికన్నా చెప్పావంటే మంచిగా ఉండదు, ఇది ఎవరికి చెప్పకు అని ఎప్పుడైతే పెద్దవాళ్ళు మన వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అన్నారో పిల్లలు, అది మీరు జాగ్రత్త పడవలసిన విషయమే. దిస్ ఈజ్ అ రూల్. ఎవరికి చెప్పొద్దు, ఇది చెప్తే బాగుండదు, నువ్వు ఇది సీక్రెట్గా పెట్టు అని ముట్టుకుంటూ పిల్లలతో అన్నారు అంటే ఖచ్చితంగా పిల్లలు దాన్ని గమనించి పెద్దవాళ్ళకి కానీ దగ్గరలో ఉన్న అంటే ట్రస్టెడ్ పర్సన్స్, నమ్మదగిన వ్యక్తులకి షేర్ చేసుకోవాలి. దాని గురించి చెప్తాను. అదే ఇందాక చెప్పాను కదండి, స్కూల్లో ఒక అమ్మాయి చెప్పినప్పుడు ఆ అమ్మాయికి మేము మహిళా ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి మా కంప్లైంట్ రిజిస్టర్ చేయించాము, యాక్షన్ తీసుకున్నాం అతని మీద. విద్యార్థులు చూశారు కదా, అంటే ముట్టుకున్నప్పుడు మనకు ఇబ్బంది కలిగితే అది బ్యాడ్ టచ్. అంటే మీరు ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏదైనా ఇబ్బంది పడ్డారు, ఎవరైనా మిమ్మల్ని టచ్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డారు అంటే అది బ్యాడ్ టచ్. ఎప్పుడైతే హాయిగా, అంటే అమ్మ కానీ మనల్ని దగ్గర తీసుకొని, నాన్న కానీ దగ్గర తీసుకున్నప్పుడు మనకి హాయిగా సంతోషంగా ఉంటుంది, అలాంటివి మనకి గుడ్ టచ్ అని చెప్పి మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసుకున్నారు కదా. అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మేడం చెప్పారు భయపడతారు, అంటే ఏదైనా విషయాన్ని అమ్మో అంకుల్ గురించి చెప్తే ఏమంటారో, నన్ను మీరు బెదిరించిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అప్పుడు అలాంటప్పుడు మాట్లాడటం అనేది తప్పు కాదు, మన బాధ మన ఇబ్బంది అనేది మనం తప్పకుండా వ్యక్తపరచాలి. అయితే ఈ మాట్లాడడం తప్పు కాదు, మనం తప్పకుండా షేర్ చేసుకోవాలి అనే భావన పిల్లల్లో మనం ఎట్లా పెంపొందించవచ్చు అంటారు మేడం? అంటే యూజువల్గా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడడం అనేది, అంటే వాళ్ళ భావనని వాళ్ళు వ్యక్తం చేసే విధంగా
వీ షుడ్ ట్రైన్ ద చిల్డ్రన్. అంటే ఇంట్లో అమ్మ నాన్నలు కానీ, లేదా స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ కానీ, లేదా తోటి విద్యార్థులు ఒకరితో ఒకరు ఉన్నప్పుడు, పెద్ద విద్యార్థులు చిన్న విద్యార్థులు కానీ, వాళ్ళు ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నారో అది చెప్పనివ్వాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, అప్పుడే పిల్లవాడు ధైర్యంగా చెప్పగలుగుతాడు. అందుకే యూజువల్గా స్కూల్లో టీచర్స్ ఏం చేస్తారు, క్వశ్చన్ ఆన్సర్స్ ఇంటరాక్టివ్ సెషన్ ఎక్కువగా పెడతారు. సో ఎక్కడైతే స్కూల్స్లో కానీ లేదా ఇంట్లలో తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంటరాక్షన్ పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతుండు, ఎప్పుడైనా పిల్లవాడు సైలెంట్గా ఉన్నప్పుడు లేదా యాక్టివ్గా లేకుండా ఒకడే ఉంటూ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇమీడియట్గా పెద్దలు గమనించి టీచర్స్ గమనించి ఎందుకు నువ్వు ఈరోజు యాక్టివ్గా లేవు, ఎందుకు నువ్వు కొంచెము డల్గా ఉన్నావు అని చెప్తూ ఉన్నప్పుడు పిల్లవాడు ఖచ్చితంగా యాక్టివ్గా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుందండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి పెరుగుతాయి, పిల్లల్లోని నేను మాట్లాడాలి అనే ధైర్యం కలుగుతుంది. విద్యార్థులు విన్నారు కదా, అంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం తప్పకుండా మాట్లాడాలి. మన అమ్మతో కానీ, మనకు బాగా స్కూల్లో దగ్గరైన టీచర్తో కానీ మీరు షేర్ చేసుకొని ఆ ఇబ్బందిని మనసులో ఎప్పుడూ ఒత్తిడికి గురి అయ్యే విధంగా ఉండకుండా మీరు షేర్ చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ తల్లిదండ్రులని, ఉపాధ్యాయులని మీరు కలిసి మీ ఇబ్బందుల్ని వాళ్ళకి వ్యక్తపరచాలి. అయితే మేడం, ఇప్పుడు మనం పావని మేడం, జనరల్గా పిల్లలు ఏదైనా ఒక పెన్ అడగాలన్నా, పెన్సిల్ అడగాలన్నా, మే ఐ టేక్ యువర్ పెన్ అని, అంటే పిల్లల మధ్యనే కాదు, మనం అవతల వాళ్ళది ఏది తీసుకోవాలన్నా కూడా మనం ఒక కన్సెంట్, అనుమతి అనేది తీసుకుంటాం. అయితే పిల్లల పార్ట్స్ టచ్ చేయటం, ఇది అనుమతి లేకుండా ఇబ్బందికరంగా పిల్లలకి చేస్తుంటారు కదా, సో దాని గురించి ఒక అవేర్నెస్ అనేది పిల్లలకి మీరు చెప్పండి మేడం, కన్సెంట్ గురించి. సో యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే పిల్లలు అంగీకారం ఇవ్వలేరు అన్న ఐడియా ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు గెస్ట్స్ ఎవరైనా వస్తే ఇంటికి చూపి డాన్స్ చేసి చూపించు, లేకపోతే వెళ్ళి అంకుల్కి ముద్దు పెట్టు, అంకుల్కి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు వెళ్ళి కౌగిలించుకో. సో ఇలాంటివన్నీ చాలా మన ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కటి మనం ఈవెన్ యాజ్ అడల్ట్స్, టీచర్స్ లేకపోతే పేరెంట్స్ అర్థం చేసుకునేది ఏంటంటే పిల్లలు అంగీకారం ఇవ్వగలరు, వాళ్ళు చెప్పగలరు, మాట్లాడగలరు. మాట్లాడకపోయినా బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలుస్తుంది వాళ్ళకి కంఫర్ట్ ఉందా లేదా, వాళ్ళు అది చేయాలనుకుంటున్నారా లేదా అన్నది. సో పిల్లలు కూడా ఒకటి అర్థం ఏం చేసుకోవాలంటే వాళ్ళకి ఎస్ ఆర్ నో చెప్పే ఒక హక్కు ఉంది. సో అండ్ ఆ ఎన్వైరన్మెంట్ అన్నది క్రియేట్ చేయడం మనకి యాజ్ అడల్ట్స్ మన బాధ్యత అది. దట్ వాళ్ళు నో చెప్పినా కూడా అది తీసుకోగలడం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అరే నువ్వు నో ఏం చెప్తున్నావు, అలా అనకూడదు, నో అనకూడదు, అంకుల్ పిలిస్తే వెళ్ళాలి అన్న ఎన్వైరన్మెంట్ అన్నది మనం క్రియేట్ చేసేస్తాం. సో అంగీకారం అన్నది ప్రతి రిలేషన్షిప్లో, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఉంటుంది. పెన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఫుడ్ బాక్స్, మీ ఫ్రెండ్ ఒక బాక్స్ తెచ్చారు, మీరు అందులో మేబీ నూడిల్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఫ్రైడ్ రైస్ ఉంది, మీకు అది తినాలుంది, అడిగి తింటారు, అడిగి తీసుకుంటారు. సో అలాగే సేమ్ వే ముట్టుకోవాలన్నా, ఎవరి మీదైనా చేయి పెట్టాలన్నా, ముద్దు పెట్టుకోవాలన్నా అడగడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది అడిగినప్పుడు ఒక నో అన్న రెస్పాన్స్ వినడం కూడా మనం రెడీగా ఉండాలి. దట్ ఓకే నేను అడుగుతాను, కౌగిలించుకోవచ్చా, నో అంటే ఓకే సరే. మనం చాలాసార్లు బాధపడిపోతాం, నేను అడిగాను కానీ నో అన్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ యాక్చువల్లీ ఇది చాలా సింపుల్. మనందరికీ ఒక బౌండరీ అన్నది ఉంటుంది, మనందరి చుట్టూ ఒక లైన్ అన్నది ఒకటి ఉంటుంది, చాలా న్యాచురల్. అంటే మనకి అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో చేతులు పట్టుకోవాలనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపించకపోవచ్చు. సో అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంగీకారంతో ఒకటి ఏంటంటే చాలా క్లియర్గా ఉండాలి. అంటే మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరైనా సైలెంట్గా ఉన్నారంటే, ఎవరు ఏం రెస్పాండ్ చేయకపోతే అది అంగీకారం ఇచ్చేసినట్టే, అది ఎస్ అనేసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ కాదు. ఒకళ్ళు ఎస్ అనేదాకా అది అంగీకారం కాదు. సో ఏ సిచ్యువేషన్లో అయినా, ఫ్రెండ్స్ మధ్యలో అవ్వచ్చు, టీచర్ తోటి అవ్వచ్చు, స్ట్రేంజర్స్ తోటి అవ్వచ్చు, ఎస్పెషలీ టచ్ తోటి, ఎస్పెషలీ స్ట్రేంజర్స్ మనల్ని ముట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు, సపోజ్
ఇఫ్ దే ఆస్క్ ఆర్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ అస్ మనకి నో చెప్పే హక్కు అన్నది ఉంది. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అండ్ అయినా కూడా ఎవరైనా వచ్చి చేస్తే అది హాని జరుగుతున్నట్టు. అండ్ మనం వెళ్ళి ఒక అడల్ట్కి, ఒక టీచర్ అయినా పేరెంట్ అయినా ఎవరితో అయితే మనకి సేఫ్ అనిపిస్తుందో వాళ్ళకి చెప్పడం చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు చూశారు కదా, అంటే మీరు ఎలా అయితే మీ చిన్న చిన్న వస్తువులకు కూడా మీరు అనుమతి తీసుకుంటున్నారో, మిమ్మల్ని ఎవరైనా ముట్టుకోవాలంటే కూడా మీ అనుమతి తీసుకోవాల్సింది. గుర్తుపెట్టుకోండి, మీరు అనుమతిస్తేనే మీకు షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, భుజం మీద చేయటం కానీ, మీకు వద్దు అనిపిస్తే ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు మనము ఈ విషయాలు చెప్పుకున్నాం కదా, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, తర్వాత ఈ కన్సెంట్ గురించి సంబంధించిన ఒక చిన్న వీడియో ఉంది, మనం దాన్ని చూద్దాం ఇప్పుడు. Touch. But before we start, do you all know what is touch? So touch is an act of touching someone or touching something. And touch is of 3 types. Number 1, a good touch, which is a safe touch. Number 2, okay to touch. Number 3, a bad touch, which is an unsafe touch. So kids, how do you feel when your mama papa shows their love to you? They touch you, right? They hug you, they kiss you. Or when your friends touch you while they are playing with you. And when your grandparents hold you or hug you, how do you feel? You feel so good, right? You feel nice and warm. You feel safe and protected. Do you all know why? Because that is a good touch and that makes us happy. And how about when your teacher pats your back if you have done a good job? So dear children, does your teacher pats your back? Do you all do some good job in the classroom? If yes, then I must tell you that is called a good touch, a safe touch. A safe touch also comes from a doctor during the doctor visit, for a health checkup, or when our tummy aches. Safe touch is when your friend is holding your hand while playing with you, or when your friends put an arm around your shoulder while talking to you, but without hurting you. And that is called a okay to touch. But when a stranger, or maybe a person known to you, touches you strangely, touches your cheeks, chin, lips, under the legs or butt without your permission, how do you feel? You don't feel good. You will feel bad, right? At that point of time, we feel uncomfortable. We feel sad. Why? Because it is called a bad touch. This is what is a bad touch. So in simple words, good touch is a physical contact that you are comfortable with. And bad touch is a physical contact that makes us uncomfortable. Good touch makes us happy because that is safe. But the bad touch makes us unhappy. Why? Because that is unsafe. Do you all get it? But there's still more for you to learn, children. Let me go to my next point. Children, do you know that we all have private areas in our bodies? Yes, we do have. But what are they? They are the areas called lips, chest, under the legs, and butt. And when someone intentionally touches us in these areas like lips, chest, under the legs, and butt, then it is absolutely wrong. Because this is called a bad touch. It is a very, very unsafe touch, a danger touch. And we should never allow anyone to touch over there. We should always say, "Don't touch me." Kids, now let me tell you about a swimsuit rule. So what is a swimsuit rule? The parts which get covered when we wear a bathing suit. So the bathing suit covers the parts of our bodies that are meant to be private and are not for others to see or touch. Why?
because this is your body and you are the boss of your body. Only you will decide who can touch and how. Do you all agree with me? Now that you know that we have private parts in our bodies, what to do when someone touches us in a wrong way? If someone touches you in a wrong way, immediately shout and say no. Also tell the person you don't like it. Even if the person is familiar to you, remember, any touch that you don't like, tell them loudly. What you can do is scream or shout as loudly as possible and never stay alone with that person ever again who tries to touch you wrongly. Another thing is, if the person is not letting you to go, if the person is holding you so tightly and not leaving you to go, at this point of time, what you can do is, you can bite the person with the maximum force and raise an alarm and run very, very fast to a place with many people around and call for help immediately. You can scream because you're not doing anything wrong. This way, you can protect yourself and you can safeguard yourself. So, dear children, remember, don't be afraid doing that because you're brave and you can absolutely safeguard yourself. Now, let's learn about whom to complain when someone has tried touching you badly. At that time, you can immediately reach out or tell to an elder sibling. You can share it with your brother, sister. You can reach out to your parents, grandparents, doctor, teacher, principal, or anyone you are close to. Another important point, if someone touches you and tells you to keep it a secret, then remember, my dear children, it is never a good thing. That will always be an unsafe touch, a very, very dangerous touch. So never keep such things a secret. Rather, always tell someone immediately. Just because we keep certain parts of our bodies private, that does not mean that what happens to our private body parts should always be kept private or a secret. No. So here, you need to learn some important safety rules. Are you all ready to learn the safety rules with me? Number 1, never rely on any person outside the family and don't allow anyone to touch you without your permission, especially when a person is a stranger. Remember, a stranger is always a danger. Number 2 rule, it is not okay to touch someone else's private body parts. Also, it is not okay for someone to touch his or her private body parts in front of you. Number 3 rule, it is not okay for someone to ask you to touch his or her private body parts. Number 4 rule, it is not okay for someone to ask you to take off your clothes except your doctor who is trying to help you to see if you're hurt or sick. Number 5 rule, it is not okay for someone to take photos or videos of you with your clothes off. Number 6 rule, it is not okay for someone to show you videos and photos of people without their clothes. So kids, along with these safety rules, what have you learned today? That your body belongs to you and you are the boss of your body. When someone tries to touch you wrongly or badly, scream as loudly as possible and reach out to an elder immediately. Also, never keep such things a secret because you have the right to have your feelings respected and protected. I hope you had the happy learning today. విద్యార్థులు చూశారు కదా,
గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సేఫ్టీ రూల్స్ ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వీడియోలో మీరు చూసారు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొన్ని విషయాలు మనము వెంకటరెడ్డి సార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పిల్లలకి చైల్డ్ సేఫ్టీ గురించి వాళ్ళకి కావాలి. చాలా సంతోషం. పిల్లల గురించి పిల్లలతో మాట్లాడడం అనేది ఒక మంచి అవకాశం. ఇది ఇంతమంది పిల్లలతోని మాట్లాడడం అనేది ముఖ్యంగా అంటే మేము చూసింది, పిల్లలకు ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఇప్పుడు నేను చెప్పాలి. పెద్దలు ఎప్పుడు మారుతారు? ఇప్పుడు ఇంత చెప్తున్నాం కరెక్టే, కానీ పెద్దలకు చెప్తే అంత భరోసా ఉండే పెద్దలు ఉన్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న గుర్తుంటుంది. అందుకోసం మేము పిల్లలకు సపరేట్గా పిల్లలతోని మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి, అండ్ మన రహస్యాలు కూడా బయటకు వస్తాయి. పెద్దల గురించి మాట్లాడుతుంటారు వాళ్ళు. కాబట్టి అంటే ఒక భరోసానిచ్చే ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనేది వాళ్ళు ప్రతిసారి అంటే స్కూల్స్లలో కూడా అప్పుడప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు టీచర్స్ ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడరు, టీచర్స్ లేనప్పుడు కొంచెం భరోసా ఇస్తే ఓపెన్ అవుతారు. కాబట్టి ఈ పిల్లలు, ఒక అమ్మాయి రోజు ఇంటి దగ్గర తాత చాలా హరాస్ చేస్తుంటాడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, అమ్మ నాన్నకు చెప్తే నమ్మరు. ఈ నమ్మకం అనేది కూడా పెద్ద ఇష్యూ. అంత పెద్ద మనిషి అట్లా చేస్తాడా అనేది ఒక పెద్ద అంటే నమ్మకపోవడం అనేది. సో ఎవరికి చెప్పుకోవాలి, ఆ దుఃఖము ఎవరికి చెప్పుకోవాలి అనేది రోజు ఒక యాతన. అండ్ స్కూల్ బంద్ చేసింది. మేము స్కూల్ బంద్ చేసినప్పుడు ఆ ట్రాక్ చేస్తుంటే ఆ పాప దగ్గరికి వెళ్ళినప్పుడు, పక్కకు తీసుకొని వెళ్ళినప్పుడు అసలు ఇష్యూ స్కూల్లో కూడా చెప్పుకునే వాతావరణం లేదు, ఫ్రెండ్స్కి చెప్పుకునే వాతావరణం లేదు. సో ఆ అమ్మాయితో మాట్లాడితే కానీ గంట సేపటికి కానీ అసలు విషయం బయటకు వచ్చింది. సో దాని మీద అగైన్ లోకల్ పోలీస్తో మాట్లాడి ఇట్లా అవుతుందని చెప్పినప్పుడు, పోలీస్ అంటే మళ్ళీ అగైన్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, భయం. పోలీస్ వెంటనే రియాక్షన్ ఏంటంటే, ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడా అని మొదలైంది. ఆ పాప చెప్తున్నది అంత భరోసాతోని ఎట్లా చెప్పాలి ఏంటి అనేది చెప్తున్నప్పుడు, సో నేను ఇక్కడ అనేది ఏంటంటే, పెద్దలుగా ఒక నైపుణ్యత పెంచుకోవాలి. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తున్నప్పుడు కానీ దాన్ని బ్రష్ అవుట్ చేసే చాలా సందర్భాలు ఉంటాయి. కాబట్టి పిల్లలు మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో ఎవరు వింటారు ఎవరు వినరు అనేది కాకుండా ఒకరిద్దరితో నమ్మకమైన వాళ్ళతో చెప్పుకోవడం అనేది చాలా ముఖ్యం. అండ్ దీంతో దుఃఖంలో ఉండొద్దు. ఎప్పుడు ఈ దుఃఖం, మనకెందుకు దుఃఖం, ఎవడో దుఃఖపడాలి కానీ మనం దుఃఖపడొద్దు. సో మనం టెన్షన్లో ఉండి మనం బడి మానేసి మనం అన్నం తినకుండా ఉన్న పిల్లలు చాలా సార్లు టిఫిన్ తెచ్చుకొని అసలు ఆ మనోవేదనతో అన్నం తినకుండా అట్లనే పక్కకు పెట్టేస్తారు. సో టీచర్స్గా ఐ థింక్ ఎక్కువ శాతం టీచర్స్గా అడల్ట్స్ ఉంటారు కాబట్టి ఆ టీచర్స్ గమనించే ఒక నైపుణ్యతను కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఎవరైనా నిభావంగా ఉన్నారా, ముభావంగా ఉన్నారా, టెన్షన్లో ఉన్నారా అనేది. సో పిల్లలకు చాలాసార్లు పిల్లలు రెబెల్స్గా వస్తున్నారు, కానీ దాన్ని మనము అందరం ఆమోదించాలి, దాన్ని ప్రశ్నిస్తున్నారు, ఆమోదించాలి దాన్ని. ఒక స్కూల్లో సూర్యాపేటలో మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళ ఇష్యూ ఏంటంటే మహిళా టీచర్లకు టాయిలెట్స్ సరిగ్గా లేవు అనేది ఇష్యూ. పిల్లలు మాట్లాడాలనుకుంటున్నారు, ఎందుకు మాకు లేవు టీచర్లకు లేవు. సో ఇది ఒక అభద్రత, ఒక దూరంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చాలా ప్రాబ్లం అది. సో ఆ విషయాన్ని చెప్పడానికి కూడా ఒక స్పేస్ క్రియేటెడ్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఇప్పుడున్న పిల్లలు చాలా ఫాస్ట్ పిల్లలు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల లోపల అందరూ సమానం కాదు. రూరల్లో ఉన్న పిల్లలు ఒక విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు, అర్బన్లో ఒక విధమైన సమస్య. ఇంకోటి మనం మాట్లాడతామో ఏమో కానీ డిజిటల్ అడిక్షన్ అండ్ డిజిటల్ టెర్రరిజం అంటున్నా, డిజిటల్ టెర్రరిజం అవుతుంది పిల్లల మీద. అది ఐ థింక్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా చూస్తుండవచ్చు. కానీ స్మార్ట్ ఫోన్స్ దాదాపుగా 80% ఇళ్లలోకి చేరినాయి స్మార్ట్ ఫోన్స్. సో అది ఒక పెద్ద భరోసా లేని స్క్రీన్ టైంలో పిల్లలు ఉంటున్నారు. ఆ పిల్లలను భద్రత చేయించడం అనేది చాలా ముఖ్యం. సెక్షువల్ హరాస్మెంట్ కూడా జరుగుతుంది పిల్లల నుంచి. కాబట్టి పిల్లలు, మీరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, మీ నాన్న దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, అమ్మ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు ఇంటికి వెళ్ళగానే, కానీ జాగ్రత్తలు వహించాలనేది
మీరు దాంట్లో జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని నుంచి జ్ఞానం పొందవచ్చు, అదేవిధంగా దానిలో చాలా చెడు కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఈ విషయంలో కూడా ఉంది. బట్ బాలికలు కాదు, బాలికలు ఇద్దరి మీద కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్స్ నాట్ ఏ జస్ట్ గర్ల్స్ ఇష్యూ, ఇది గర్ల్స్ అండ్ బాయ్స్ ఇష్యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దలుగా భరోసా ఇచ్చేది పెద్దలే, దాన్ని వైలేట్ చేసేది కూడా పెద్దలే. అది చాలా ప్రాబ్లం. ఈ పెద్దలతోని చాలా ప్రాబ్లం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు డౌట్ వస్తుంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని. కాబట్టి మీకు దగ్గర ఉన్న అమ్మ, యాక్చువల్లీ చాలా సందర్భాల్లో మా విషయంలో అమ్మలు చాలా సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో. అండ్ ఈవెన్ ఇది చెప్పడానికి ఏమో కానీ హైదరాబాద్ స్లమ్స్లో కానీ మేము తిరుగుతున్నప్పుడు ఆ వాతావరణం, పిల్లల పట్ల వాతావరణం సరిగా లేదు. ఒక్కోసారి అమ్మలు మాకు కంప్లైంట్ చేస్తున్నారు ఫాదర్స్ మీద. సో అది చాలా, అంటే అంత మంచి సమాజంగా లేం మనము. పిల్లలను మనము బాగా చూసుకునే సమాజాన్ని ఏర్పాటు చేస్తే ఇవన్నీ దూరం అవుతాయేమో. కాబట్టి పిల్లలైతే ధైర్యంగా ఉండాలి, పిల్లలు మాట్లాడాలి, ఇటువంటి సమయంలోనే మాట్లాడాలి, ఎవరితోనైనా మాట్లాడడానికి సంకోచించొద్దు అనేది మాత్రం నేను చెప్తున్నాను. విద్యార్థులు చూశారు కదా, శారీరకంగా మానసికంగా సేఫ్టీగా ఉండటమే కాదు, మనం ఆన్లైన్లో కూడా సేఫ్టీగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం అని సార్ చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు అమ్మాయిలకే కాదు భద్రత అనేది, అబ్బాయిలకు కూడా కొన్ని హాస్టల్స్లో మేడం చాలా, అంటే పిల్లల దగ్గర నుంచి మేము విన్నాం కొన్ని చోట్ల అబ్బాయిల హాస్టల్ ఉంటే పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని హెరాస్ చేయటము, వాళ్ళని మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయటము, అలాంటి సమస్యలు కూడా, అంటే అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల్ని వాళ్ళు ఎలా చెప్పాలి ధైర్యంగా అనే దానికి వాళ్ళకి ఏమైనా సలహాలు? మీరు అడిగింది కరెక్టే అండి. ఎందుకంటే మన దగ్గర కూడా పోలీస్ దగ్గర చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ హాస్టల్ విషయాలు వస్తే. అయితే యూజువల్లీ హాస్టల్లో మన గవర్నమెంట్ స్కూల్ హాస్టల్స్ కూడా 4th క్లాస్ 3rd క్లాస్ నుంచి హాస్టల్స్ ఉంటున్నాయి అప్ టు 10th క్లాస్ ఇంటర్ వరకు. అయితే పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని వేధించటము, లేకపోతే అసభ్యకరమైన పదజాలాన్ని వాడటము, లేకపోతే బులింగ్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఏదో వాడికి పొట్టోడా నల్లోడా ఇట్లా ఏదో ఒక మాట పెట్టి వాడిని వేధించటము, మానసికంగా వేధించటము, శారీరకంగా తిట్టడం కొట్టడము, అంటే శారీరక వేదన, మానసిక వేదన, లేకపోతే ఇంకా వాడిని ఇంకా ఎక్కువ హెరాస్ చేయటము చాలా సందర్భాల్లో కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా పెద్ద పిల్లలు చాలా కంప్లైంట్లు వచ్చాయండి. పెద్ద పిల్లలు లైక్ 8th 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు, చిన్న పిల్లలకి తెలియదు. ఇప్పుడు మనం అందుకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద మాట్లాడుతున్నాం. తెలియదు ఇది ముట్టుకుంటే తప్ప, ఈ నన్ను ఇలా ముట్టుకున్నాడు తప్ప. సో ఇప్పుడు మీరు అన్నట్టు అబ్బాయిలకి ఈ ఇబ్బంది ఉంది, అమ్మాయిలకు కూడా ఉంది ఇబ్బంది. సేమ్ ఏదైతే హెరాస్మెంట్ వేధింపు అంటున్నామో అబ్బాయిల మీద కూడా వేధింపు ఉంది, అమ్మాయిల మీద కూడా వేధింపు ఉంది. అందుకనే మనకు పోక్సో చట్టం వచ్చింది. దాని గురించి మరి ఇంకోసారి మాట్లాడదాము. అయితే పిల్లలు ఎప్పుడైతే ప్రైవేట్ పార్ట్స్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏదైతే స్విమ్ సూట్తో కవర్ అయి ఉంటాయో అవి పర్సనల్ ప్రైవేట్ పార్ట్స్, దాన్ని తాకే హక్కు ఎవ్వరికీ లేదు. ఇందాక చెప్పుకున్నాం ఎవరికి లేదు అనే సందర్భాల్లో అవసరమైతే డాక్టర్ గారు అవసరమైన సందర్భాలలో ఎంతవరకు టచ్ చేయాలో అంతవరకు టచ్ చేస్తారు. లేదంటే తల్లిదండ్రులు స్నానం చేయించేటప్పుడు, బట్టలు వేసేటప్పుడు, లేదా అక్క చెల్లెళ్ళు సహాయం చేసేటప్పుడే తప్పించి వేరే వాళ్ళు ఎవరు కూడా ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే స్విమ్ సూట్తో, అమ్మాయిలకైతే పైన కింద, అబ్బాయిలకైతే ఓన్లీ నిక్కర్, ఏదైతే స్విమ్ సూట్తో కవర్ చేసిబడి ఉంటాయో ఆ పార్ట్స్ని ఎవరు టచ్ చేయడానికి లేదు. స్కూల్స్లలో మీరు ఏదైతే హాస్టల్స్ చెప్తున్నారో ఎవరైతే పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని ఈ తాకకూడని చోట తాకడము, లేకపోతే ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడము, లేదా ఎవరు లేని చోట క్లాస్ రూమ్స్ ఈవినింగ్ 4-5 తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్ళి కూర్చొని ఏదన్నా ముట్టుకోవడం, ముద్దు పెట్టడం లాంటివి చేస్తే ఖచ్చితంగా అది నమ్మకం ఉన్న పెద్దవాళ్ళకు కానీ, నమ్మకం పిల్లలు ఎప్పుడు నమ్మకం, ఇందాక కూడా సార్ చెప్తున్నారు నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రస్టెడ్ ఎల్డర్ అంటే నమ్మకం ఉన్న పెద్దవాళ్ళు లేదా అమ్మా నాన్నలు కానీ, అదేవిధంగా చాలా నమ్మకం కలిగిన టీచర్స్ లేదా నమ్మకం కలిగిన ఎల్డర్స్, స్కూల్లో కూడా పెద్ద అక్క కానీ ఎవరైనా అన్నలు ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి.
అంతేకాకుండా ఇక్కడ ఇంకొంచెం ఒక పాయింట్ యాడ్ చేస్తా అండి. ఇవాళ రేపు మనకి 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు ట్యూషన్స్ అని ఎక్స్ట్రా క్లాసెస్ అని పెడుతూ ఉంటారు, హాస్టల్సే కాకుండా. అలాంటి సందర్భాల్లో టీచర్స్కి కూడా పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మరీ క్లాసెస్ చీకటి పడే వరకు పెట్టకుండా కొంచెం వెళ్తురున్నప్పుడే వదిలేసే రీతిలో చూసుకోవాలి. అంతేకాకుండా పిల్లలు క్లాస్ అయిపోయాక వెంటనే వెళ్ళాలి. క్లాస్ అయిన తర్వాత పిల్లలందరూ వెళ్ళే వరకు టీచర్ ఉండి ఆ తర్వాత టీచర్ వెళ్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు మీరు ట్యూషన్ క్లాస్, ఎక్స్ట్రా క్లాసు లేదా స్కూల్ అయిపోయిన తర్వాత లేదా ఆటలు ఆడుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెలుతురున్న ప్రదేశాల్లో నుంచే వెళ్ళండి. చీకటి ప్రదేశాలు తీసుకోవచ్చు. అరే ఇది షార్ట్ కట్, నేను తొందరగా వెళ్ళిపోతాను, ఈ దారిలో వెళ్తే ఇది మా ఇంటికి దగ్గర తోవా అని దయచేసి షార్ట్ కట్స్లో చీకటి దారులలో వెళ్ళకండి. జనసంచారం ఉన్న ప్రదేశాలు లేకపోతే రోడ్స్ ఎక్కడైతే లైట్లు, ట్యూబ్ లైట్స్ ఉంటాయో, వీధి దీపాలు ఉంటాయో అలాంటి రోడ్స్ తీసుకోండి. ప్రజలు తిరిగే రోడ్లో నుంచే వెళ్ళండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఉంటారు, మీరు 2-3 కలిసి వెళ్ళండి. ఒంటరిగా దయచేసి ప్రయాణం చేయొద్దు. స్పెషల్గా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాసెస్ వచ్చే టైం కాబట్టి టీచర్స్ మీరందరూ కూడా దయచేసి గమనించాలి. మరీ చీకటి పడే వరకు కాకుండా ముందే పిల్లల్ని వదిలిపెట్టండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారో పెద్దవాళ్ళకి చెప్పండి, పిల్లలకు కూడా చెప్తే వాళ్ళు కలిసిమెలిసి వెళ్ళేటట్టుగా చూడండి. ఒంటరిగా వెళ్ళేది తగ్గించుకోవాలి, ఒంటరిగా వెళ్ళకుండా ఉండాలి. మీరు అడిగారు పిల్లలు ఎలా చెప్పాలి అని. నాకు తెలిసి ప్రతి మండలాల్లో, ప్రతి రూరల్ ప్లేసెస్లో కూడా పోలీసు ఉన్నారండి. అదేవిధంగా మా మహిళా పోలీస్ అక్కలు ఉంటారు. సో యూజువల్గా పిల్లలకి ఆ అమ్మాయిలు కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటారు. మా పిల్లలకి పోలీసులు అంటే భయం ఉంటుంది. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, పోలీస్ అక్క అని చెప్పి ఇవాళ రేపు కొత్తగా మా మహిళా పోలీసులే యంగ్ పోలీసులు పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ షీ టీమ్స్ అని కూడా వెళ్ళి మాట్లాడుతుంటారు. సో పోలీస్ అక్కతోటి మీరు మాట్లాడండి. మీకు ఇబ్బంది కలిగినప్పుడు, సరే అమ్మ నాన్నకి చెప్తే తిడతారు, టీచర్కి చెప్తే ఏమన్నా అంటారు, ఫ్రెండ్స్కి చెప్తే హేళన చేస్తారేమో అని ఒక సందర్భం మీకు డౌట్, అనుమానం వచ్చినప్పుడు మన పోలీస్ అక్కకు చెప్పండి. పోలీస్ అక్క లేదా పోలీస్ అన్న ఉంటారు ప్రతి చోట, వాళ్ళకు మీరు చెప్పండి. లేదు వీళ్ళకి కూడా నేను చెప్పలేను, నాకు భయం వేస్తుంది అని అనుకున్నప్పుడు జస్ట్ 112 లేదా 100 ఈ నంబర్కు డయల్ చేస్తే అది టోల్ ఫ్రీ నంబర్. ఎవరిదైనా ఫోన్ తీసుకోండి, పిల్లలు తీసుకొని అక్క ఒక కాల్ చేసుకుంటానండి, దీనికి ఏం బిల్లు పడదండి. 112 లేదా 100 ఏది చేసినా మన పోలీస్ కంట్రోల్ రూమ్కి వస్తుంది. పోలీస్ కంట్రోల్ రూమ్ అంటే ఎదురుగా పోలీసులు కనపడరు కాబట్టి ఫోన్లో పిల్లలు దయచేసి మీకు ఏం ఇబ్బంది కలుగుతుంది, మీరు ఎక్కడుంటారో చెప్తే మా పోలీస్ అక్క కానీ అన్న కానీ వచ్చి మీకు సహాయం చేస్తారు. సో మీరు ఫస్ట్ మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సినది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది, పెద్దవాళ్ళది, పిల్లలది. ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఎలా చెప్పాలి అన్నది రెండో విషయం. మనకు నమ్మకం కలిగిన పెద్దవాళ్ళకి చెప్పాలి ఫస్ట్ పాయింట్, లేదా నమ్మదగిన టీచర్స్కి. ఒక టీచర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది పిల్లలకి. 10 మంది టీచర్లున్నా ఎవరో ఒక టీచర్ని చాలా క్లోజ్గా అభిమానిస్తారు, వాళ్ళంటే ఇష్టపడతారు. అదేవిధంగా టీచర్కి కూడా ఆ పిల్లలతోటి ఒక గుడ్ రిలేషన్, అవినాభావ సంబంధం ఏదో ఉంటుంది. సో అలా బాగా నమ్మకం కలిగిన టీచర్కి చెప్పండి. ఇది మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది కాన్ఫిడెన్షియల్, సీక్రెట్ అంటే ఏమంటారు దాన్ని, కాన్ఫిడెన్షియల్ అంటే గోప్యంగా ఉంచాలి. టీచర్స్ కూడా వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు, లేదా పెద్దవాళ్ళు కూడా ఎవరికి షేర్ చేయకూడదు. అదే మా పోలీస్ వాళ్ళైతే ఖచ్చితంగా మేము గోప్యంగా ఉంచుతాం. ఎవరికి జనరల్ గా ఇదే డౌట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పామనుకోండి మా గురించి అవతల వాళ్ళకి తెలిసిపోతుంది, తర్వాత మళ్ళీ మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారు. అలా ఇప్పుడు మీరు చెప్పినట్టు అలాంటి సందర్భాల్లో మీరు చెప్పారు కదా, దాని ప్రకారం ఉండాలి. లేదండి, ఇది హైలీ కాన్ఫిడెన్షియల్. పిల్లలకి సంబంధించి, స్త్రీలకి, మహిళలకు సంబంధించి, అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా అది చాలా గోప్యంగా ఉంచుతాము. వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ పేరు కానీ ఏది కూడా బయట ఎవరికి చెప్పము. సో పిల్లలు మీరందరూ దయచేసి నమ్మండి. పోలీస్ వారు కానీ మీ నమ్మిన టీచర్స్ లేదా పేరెంట్స్ కానీ దీన్ని గోప్యంగా ఉంచుతారు. గోప్యంగా ఉండే విధంగా ఉండాలి అందరు కూడా, ఇది బయటకు చెప్పరు. సో పోలీస్ అక్క అన్న కూడా మీరు 100 కానీ 112 కానీ డయల్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇది సీక్రెట్గానే ఉంచుతారు, ఎవరికి చెప్పరు. మీకు ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడడం అన్నది చాలా 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 అవసరము. సైలెంట్గా ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తాను, డోంట్ సఫర్ ఇన్ సైలెంట్, స్పీక్ అవుట్. ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. మాట్లాడితే సమస్యకు పరిష్కారం ఉంటుంది.
విద్యార్థులు చూశారు కదా, అంటే సమస్యని చెప్పటము అనేది చాలా ముఖ్యం. సమస్యనే చెప్పలేకుండా అదొక సమస్యగా మార్చుకున్నారంటే చాలా కష్టం. కాబట్టి మీ ఇబ్బంది ఏదున్నా కూడా మీరు బాగా బయటికి చెప్పాలి, మాట్లాడాలి. మీకు దగ్గర వాళ్ళతో, అమ్మతో, టీచర్లతో, తర్వాత బాగా ఎవరైతే సన్నిహితంగా ఉంటారో మీ సమస్యని మీరు తప్పకుండా చెప్పి పరిష్కరించుకోవాలి. సార్ వెంకటరెడ్డి సార్ దీని గురించి. నేను గద్వాల్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మేడం చెప్పినట్టుగా పిల్లలు 6th, 7th, 8th కొంచెం దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడ కిరాణా షాపుల దగ్గర ఇప్పుడు అడ్డాలు చాలా ఉన్నాయి. ఆరాంగా అక్కడ కూర్చొని బాతాకాని చాయ్ డబ్బాలు, కిరాణా షాపులు, బెల్ట్ షాపులు. సో పిల్లలు అడిగింది ఏంటంటే, గర్ల్స్ స్పెషల్లీ, ఇక్కడ మాకు కొంచెం అభద్రత ఉంది, ఆ దారిలో వెళ్ళినప్పుడు అభద్రత ఉంది, దాని నుంచి ఏమైనా చేస్తే బాగుండు అనేది ఒక సలహా వాళ్ళు ఇచ్చింది. ఏంటంటే ఆ టైంలో, స్కూల్ వదిలిన టైంలో, స్కూల్ ఉన్న టైంలో ఒక పెట్రోలింగ్, పిల్లలకు చాలా భరోసా ఉంది పోలీస్ మీద, ఆ పెట్రోలింగ్ ఏమైనా చేయొచ్చా, ఆ ఏరియాలో ఒక వ్యాన్ అట్లా ఒక రౌండ్ తిరిగితే ఆ మార్నింగ్ అవర్స్లో ఆర్ ఈవినింగ్ అవర్స్లో, ఈవినింగ్ కూడా మేడం ఇప్పుడు చెప్పినట్టుగా ట్యూషన్స్ తర్వాత లేదా లేట్ క్లాసెస్ తర్వాత వెళ్ళడం అనేది, చాలా బస్సెస్ లేకుండా నడిచిపోవడం అనేది, ఆ టైంలో ఒక వ్యాన్ కనుక తిరిగితే బాగుంటుంది సార్ అనేది గర్ల్స్, ఆ ప్రాంతం నుంచి గర్ల్స్ చెప్పిన ఒక సలహా ఇచ్చారు. వాళ్ళు మీరు అన్నట్టుగా ఇంటరాక్ట్ అవుతున్నారు. షీ టీమ్ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తున్నారు. ఒక్కటే ఏంటంటే వాళ్ళకు ఇది రెస్పాండ్ చేస్తారా అనేది ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం మన వైపు నుంచి ఉంది. కాబట్టి ఆ రూరల్ ఏరియాస్లో పిల్లలు స్కూల్స్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ అభద్రత ఉంది. ఆ అభద్రత నుంచే పిల్లలు డ్రాప్ అవుట్ కూడా అవుతున్నారు. చాలామంది గర్ల్స్ డ్రాప్ అవుట్ అవుతారు, ఎందుకంటే దూరం ఉంది కాబట్టి. కాబట్టి పిల్లలు మీరు డ్రాప్ అవుట్ అయ్యి మీరు కాదు బాధ్యులు దానికి. ఒక ఊర్లో సర్పంచ్ ఇట్లనే లెక్చర్ ఇస్తున్నాడు, పిల్లలు ఎట్లా ఉండాలి, భద్రంగా ఉండాలి, చీకట్లో పోవద్దు అన్నాడు. చీకట్లో పోవద్దు అంటే అక్కడ ఫ్లడ్ లైట్స్ పెట్టరాదయ్యా సారు అని గర్ల్స్ అడిగినారు. సో బాధ్యత మీదైతే మాకు చెప్తే మంచి లైట్స్ పెట్టు, దానికి మేము హాయిగా వెళ్తాం కదా. సర్పంచ్ షాక్ అయింది, అరే ఈ ఐడియానే రాలేదే నాకు, చీకట్లో పోవద్దు అంటున్నా కానీ ఆ లైట్లు పెట్టేది ఐడియా రాలేదు. ఎందుకంటే ఈవినింగ్ పిల్లలు కలిసి ఫ్రెండ్స్తో కలిసాలనుకుంటారు. సో ఈ రిస్ట్రిక్షన్ ఎందుకు పెడుతున్నావు, నువ్వు నీ పని నువ్వు చేయలేదు. సో అట్లా నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడున్న పంచాయతీలు కొత్తగా వచ్చిండ్రు, మంచి యంగ్ పంచాయతీలు ఉన్నారు. పంచాయతీ స్థాయిలో కూడా ఈ చర్చ, స్మాల్ గ్రూప్ చర్చలు చేయగలిగితే, షీ టీమ్స్ వెళ్ళి అక్కడ చర్చ చేయగలిగితే, అమ్మాయిలు అబ్బాయిలు అసలు మంచి మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఆర్టికులేషన్, వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, చాలా ఆర్టికులేషన్. ఒక్కటే ఏంటంటే దాన్ని తట్టుకోగలమా మనం అనేది, వాళ్ళు వేసే ప్రశ్నలకు తట్టుకునే కెపాసిటీస్ని కూడా పెంచాలి మనం. ఐ థింక్ దట్ ఈస్ వేర్ స్కూల్ టీచర్స్ను, గ్రామ పెద్దల్ని, వీళ్ళను తట్టుకునే. సో ఇప్పుడు ఆ ఊర్లో ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, మంచి లైట్స్ ఉన్నాయి, హాయిగా పిల్లలు ఫ్రెండ్స్ ఇంటికి పోయి వస్తున్నారు, సర్పంచ్కు సెల్యూట్ కొడుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద అడల్ట్స్ రెస్పాన్స్ టు దట్. పిల్లల చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి పిల్లలకు. అసలు మీరు SCIT నుంచి మీరు కనుక ఒక చిన్న రీసెర్చ్ లాగా చేసగలిగితే, ఏమేమి చేయాలి మేము అని అడగగలిగితే బ్రహ్మాండమైన ఇన్నోవేషన్స్ వస్తాయి. స్కూల్ ప్రాంతం, స్కూల్ భద్రంగా ఉందా, టాయిలెట్ ఎక్కడో దూరంగా ఉంటుంది, మంచినీళ్ళే తాగరు పిల్లలు, మీరు పిల్లలు మంచినీళ్ళు తాగండి, టాయిలెట్ ఎక్కడ కట్టాలో దగ్గర కట్టించండి, అంతేగాని మంచినీళ్ళు తాగకుండా మీరు ఇబ్బంది పడొద్దు. అంటే చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను, మీ వల్ల కాదు ప్రాబ్లం మాది, పెద్దలది మాది, మేము దాన్ని చూసుకోవాలి. కాబట్టి చిన్న చిన్న ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ కనుక పెడితే పిల్లలు చాలా చెప్తారు. ఇప్పుడు ఫోన్లో వస్తారో రారో తెలియదు, కానీ చాలామంది పిల్లలు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు, మాట్లాడతారు. మేడం, ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఈవినింగ్ ట్యూషన్ పిల్లలకి ఇట్లా పెట్రోలింగ్ వ్యాన్స్ అనేవి, వాటికి ఏమైనా మీరు మెజర్స్ తీసుకోవటము ఏదన్నా?
ఇప్పుడు సార్ చెప్పినది యాక్చువల్గా మేము కూడా అన్ని జిల్లాలకు చెప్తాము. అయితే నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ సందర్భంగా చెప్పేది ఏంటంటే స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైంకి ట్యూషన్స్ తీసుకుంటున్నాము, మా పిల్లలు ఈ టైంలో వెళ్తుంటారు, కొంచెము పెట్రోలింగ్ ఉంటే బాగుంటుందని కన్సర్న్డ్ ఏరియా పోలీస్ స్టేషన్, ప్రతి ఏరియాకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కనుక కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మన పెట్రోల్ వాన్ వెళ్తుంది. పెట్రోల్ వాన్ వాళ్ళ డ్యూటీయే పెట్రోలింగ్ చేసి అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం. సో పిల్లలు అనేది జాగ్రత్త అనేది చాలా దాన్ని ఏమంటారు డెలికేట్ అంశము, చాలా ముఖ్యమైన అంశం కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా దానికి ప్రయారిటీ ఇస్తారు. బట్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ ఏరియాలో ఏ టైంకి ట్యూషన్ అయిపోతుంది, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకి ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి, అది కొంచెం అవగాహన పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా పెట్రోల్ వాన్ వెళ్తుంది. ఇక్కడ ఏం ఇబ్బంది వచ్చిందని పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా కనుక్కోవాలి. ఆ బాధ్యత సార్ అన్నట్టు మన అందరి మీద ఉంది. పెద్దవాళ్ళం అంటే మేము కూడా అందులోకి వస్తాము. అందరి మీద పిల్లల యొక్క జాగ్రత్త అన్నది ఉంది. మీరు చెప్పండి, సమ్ టైమ్స్ కొన్నిసార్లు షేరింగ్ ఈజ్ డేంజరస్. ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళు షేర్ చేసుకోవటం అనేది వాళ్ళకి ఆపదగా మారుతుంది. దీని గురించి కొంచెం వివరించండి. సో బేసిక్లీ ఒకటి ఏంటంటే ఇప్పుడు సార్ కూడా తెచ్చారు దట్ ఆన్లైన్ హెరాస్మెంట్ అన్నది, ఆన్లైన్ హెరాస్మెంట్ అన్నది, హాని అన్నది ప్రతి చోట జరగచ్చు. సో ఆన్లైన్ కూడా ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. రీసెంట్గా ఒక అడాలసెంట్ మేము ఎవరితో అయితే పనిచేస్తున్నామో ఒక పిల్ల గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది ఆన్లైన్, వేరే వాళ్ళతోటి, అంటే స్ట్రేంజర్స్ కూడా వస్తారు ఆన్లైన్, తను కూడా వెళ్ళి గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది. అండ్ మెల్లిమెల్లిగా వాళ్ళు చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ అలా అటువైపు ఉన్న ఒక మనిషి, అబ్బాయి ఎవరో ఫోటోల కోసం అడగడం మొదలుపెట్టారు, అంటే సెల్ఫీస్ కోసం అడగడం మొదలుపెట్టారు. ఈ సిచ్యువేషన్ లో అమ్మాయికి తెలిసింది దట్ కొంచెం డేంజరస్ అవుతోంది ఈ సిచ్యువేషన్ అన్నది, కానీ ఎవరికి చెప్పాలో తెలియదు. ఎందుకంటే పేరెంట్స్కి చెప్తే కొడతారన్న భయం ఒకటి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఎవరితో అయినా షేర్ చేస్తే తన్నే తప్పుగా అనుకుంటారేమో, ఎందుకు దీనిలోకి ఎందుకు దిగేవో, ఎందుకు వెళ్ళేవో, అసలు బ్లేమ్ అన్నది తన మీద పడుతుందేమో అన్న ఒక భయంతో ఎవరికి చెప్పలేదు. సో అలా అది పెద్దది అవుతూ ఉంది. ఎందుకంటే ఇంకా కొన్ని పిక్చర్స్ అడగడం మొదలు పెట్టారు, బ్లాక్మెయిల్ అన్నది మొదలైంది. నువ్వు పిక్చర్ షేర్ చేయకపోతే మేము మా దగ్గర ఉన్న పిక్చర్స్ బయట పెడతాం, అలాగా ఒక బ్లాక్మెయిల్ అన్న సిచ్యువేషన్ మొదలైంది. సో అలాంటప్పుడు ఎవరితోటి షేర్ చేయాలి, ఎవరితోటి షేర్ చేస్తే సేఫ్ అన్న క్వశ్చన్ రావచ్చు. చాలా మందికి ఈ సిచ్యువేషన్ ఉండొచ్చు వేర్ మేబీ నేను ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళాను, స్కూల్ బంక్ కొట్టినప్పుడు ఒక హాని అన్నది జరిగింది. అలాంటప్పుడు నేను ఎవరికైనా చెప్తే మేబీ నన్నే తప్పుగా చూస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైతే అంటే ఆ చెప్పడం అన్నది స్టిల్ ఇంపార్టెంట్. మీరు చేసినది మేబీ మీ మైండ్లో తప్పు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా తిట్టచ్చు కొట్టచ్చు అన్న భయం ఉండొచ్చు, కానీ ఆ హాని ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడడం స్టిల్ వెరీ ఇంపార్టెంట్. సో మేము మేము స్కూల్స్లో పనిచేస్తున్నప్పుడు రూబ్రూ ద్వారా ఒక చిన్న టూల్ అన్నది, ఒక యాక్టివిటీ చేపిస్తాం పిల్లల చేత, ఒక 5 finger రూల్ అని బేసిక్లీ. ఓకే, అండ్ 5 fingersలో బేసిక్లీ ఒక 5 పీపుల్ని మీరు ఐడెంటిఫై చేయగలిస్తే మీ లైఫ్లో ఎవరైతే సేఫో, ఎవరికి చెప్తే వాళ్ళు ఇంకెవరికి చెప్పరు అన్న మీకు ఒక నమ్మకం ఉందో, అది ఎవరైనా అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ అవ్వచ్చు, మీ ఓన్ పేరెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఒక 5 పీపుల్ని మీరు ఐడెంటిఫై చేయగలిస్తే అండ్ వాళ్ళ నంబర్స్ అన్నవి మీరు గుర్తు చేసుకోగలిస్తే, అంటే ఒక బట్టి చేసుకుంటే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో అండ్ చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నట్టు ఫ్యామిలీ నుంచి హాని అన్నది జరగచ్చు. సార్ చెప్పినట్టు మేబీ ఒక గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, అంకుల్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఈ 5 fingersలో whoever you feel safe with, మీరు నమ్మగలరు దట్ వీళ్ళకి చెప్తే వాళ్ళు ఎవరికి చెప్పరు, వీళ్ళకి చెప్తే నన్ను కొట్టరు, నన్ను బ్లేమ్ చేయరు, వీళ్ళకి చెప్తే ఏదో ఒక యాక్షన్ జరుగుతుంది అన్న నమ్మకం ఉన్నది. ఆ 5 పీపుల్ని ఐడెంటిఫై చేసుకుని మధ్యలో ఏదైతే మ్యామ్ చెప్పారో 112 and 100, ఈ ఒక్క నంబర్స్ అన్నవి మీరు రాసుకుని గుర్తుపెట్టుకుంటే అది చాలా, దెన్ ఇట్ బికమ్స్ ఈజీ. ఏదైతే సిచ్యువేషన్ జరిగితే యూ కెన్ ఈజీలీ ఒక హెల్ప్ అన్నది మీరు యాక్సెస్ చేయగలరు. సో
యా ఆ భయం అన్నది హెల్ప్ తీసుకోవడం దగ్గర ఒక భయం అన్నది అది కొంచెం పోగొట్టాలంటే అఫ్ కోర్స్ మనం యాజ్ అడల్ట్స్ మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి. బట్ యా విద్యార్థులు మీరు శారీరకంగా భద్రత ఎలా ఉండాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ నేర్చుకున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో మానసికంగా సేఫ్గా ఉండటం, మానసికంగా భద్రతగా ఉండటం, ఆన్లైన్లో భద్రతగా ఉండటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం, మానసికంగా వాళ్ళు భద్రతగా ఉండాలంటే సైకలాజికల్గా వాళ్ళు ఏం మెజర్స్ చెప్తారు మేడం మీరు? సో మానసికంగా అంటే ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. దాని మానసికంగా భద్రత అంటే ఏంటి అన్నది, రైట్? ఎక్కడైతే ఆనందంగా ఉండొచ్చో, ఎక్కడైతే హ్యాపీగా జాయ్ఫుల్గా పిల్లలుగా ఉండొచ్చో అక్కడ మానసిక భద్రత ఉన్నట్టు, రైట్? ఆ సిచ్యువేషన్లో ఎవరితో అయితే మీరు హ్యాపీగా ఓపెన్గా చెప్పుకోగలరో, దట్ ఏం జరుగుతుందో లైఫ్లో, హార్ట్లో ఏముందో, మైండ్లో ఏముందో చెప్పుకోగలరో అక్కడ మానసికంగా లైక్ భద్రత ఉన్నట్టు. సో అది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే భయం ఉందో, దట్ అరే నేను చెప్తే నన్ను కొడతారేమో, తిడతారేమో, నన్ను నాకు పేర్లు పెడతారేమో అన్న భయం ఎక్కడైతే ఉందో అక్కడ మెంటల్ ఎమోషనల్ సేఫ్టీ లేనట్టు, అది అర్థం చేసుకోవడం కొంచెం ఇంపార్టెంట్. దట్ బేసిక్లీ మానసిక భద్రత ఏంటి అని. దీని గురించి ఇంకా ఐ థింక్ అంటే మనం స్కిప్ చేసినాము రెసిడెన్షియల్ స్కూల్స్, నాట్ గవర్నమెంట్ స్కూల్స్. చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఐ థింక్ ఆ స్కూల్స్లో కూడా అభద్రత చాలా ఉంది. అక్కడ అంటే మనకు ఒక 5 lakhs చిల్డ్రన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్లో ఉంటారు, కానీ 20 లక్షల మంది పిల్లలు రెసిడెన్షియల్ ప్రైవేట్లో ఉన్నారు. సో అక్కడున్న స్టాఫ్ కానీ వారు కానీ ఆ స్టాఫ్కు యాక్చువల్లీ ఎక్కువ శాతం పిల్లలు, టీచర్స్ అండ్ ఎక్కువ స్కూల్స్లలో గడుపుతారు. ఈ రెసిడెన్షియల్ అయితే 24 hours అక్కడే ఉంటారు. కాబట్టి ఆ పిల్లలను మాట్లాడించడానికి అక్కడ యాక్సెస్ కూడా తక్కువ. ఈ ఐ డోంట్ నో షీ టీమ్స్ పోతున్నాయా లేవా అక్కడికి, కానీ ఆ లోపలికి వెళ్ళి వాళ్ళతో దుర్భేద్యం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ఒక అవకాశాన్ని తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది, పిల్లలు చాలా సందర్భాల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లో ఈమోజీస్ వాడతారు. యాక్చువల్లీ ఒక పెద్ద సినిమా వచ్చింది అడోలసెంట్స్ మీద. ఆ సినిమాలో ఈమోజీ చేసిన ప్రమాదం ఏంటంటే పిల్లల మానసికంగా చాలా కృంగిపోయారు. ఆ కృంగిపోయిన క్రమం నుంచి పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లలో వాడుతున్న దాన్ని తెలుసుకోవాలంటే పెద్దలు మళ్ళీ మనం ట్రైనింగ్ కావాలి. వాళ్ళు ఒక జనరేషన్ ముందులు ఉన్నారు. ఒక 3-4 generations మేము పెరిగినప్పుడు అంతా స్లోగా అయింది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మన స్మార్ట్ ఫోన్ ఖరాబ్ అయితే వాళ్ళే చేసేది, కటకట చేసేస్తారు వాళ్ళు. మీరు అందరూ అక్కడ ఉన్న టీచర్ల ఫోన్లు అన్నీ బాగా చేసేది అక్కడ ఇప్పుడు క్లాస్ రూమ్లలో కూర్చున్న పిల్లలకు చెప్తే టక్కన చేసేస్తారు. సో అంత ఫాస్ట్ ఉన్న పిల్లలకు మనము అభద్రతను కలిగించకుండా ఉండాలి అంటే, ఆ ఇన్నోవేషన్స్ బయటికి రావాలంటే ఎమోషనల్గా అయితే చాలా, అంటే ఆకలి, బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తారు పిల్లలు. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చిన పాపకు నువ్వు ఏం భద్రత గురించి ఏం చెప్పినా కానీ ఆ మైండ్ అంతా ఏంద్రా బాబు ఏమో చెప్తున్నాడు అసలు. అంటే ఒక తిన్నారా అని అడిగే టీచర్ కావాలి స్కూల్లో. అందరూ నిన్న ఏం చేసిండ్రు, ఒక చిన్న 2-3 ప్రశ్నలు. నిన్న ఇంటికాడ అందరు బాగున్నారా అంటే టీచర్ ఆ ఓపెన్ అప్ చేయడానికి. మన స్కూల్స్ అంతా చాలా హైరార్కీగా ఉన్న స్కూల్స్ను హైరార్కీ లేకుండా చేయాలా చాలామంది టీచర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక టీచర్ ఇక్కడ పెద్దేముల్లో రాగానే వాళ్ళని అడుగుతాడు ఏంటంటే, పాఠంకి చదివినరా అదంతా అడగడు. నిన్న అందరు బాగుండ్రా, ఎవరన్నా ఏమన్నా అన్నారా, మిమ్మల్ని ఎవరన్నా తిట్టిండ్రా, ఎంత బ్రహ్మాండం అది. 3 ప్రశ్నలే. ఎవరన్నా ఇబ్బంది పెట్టిండ్రా, కళ్ళు ఎర్ర చేసిండ్రా, అలిగినరా. ఇంకోటి, పెద్దోళ్ళు అలుగుతారు పిల్లల మీద. ఆ పిల్లలు ఏమనుకుంటారంటే, అరే మేము కదా సార్ అలిగేది, ఈమె అలిగి కూర్చుందా. సో ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా మీ మీద అలగడం ఈజ్ ఆల్సో సైకలాజికల్లీ పెద్ద ప్రెషర్ వాళ్ళ మీద. అరే ఈమె అలిగి కూర్చుంది, మార్కులు నాకు తక్కువ వచ్చినాయి కరెక్టే, కానీ ఇది ఏమిటిది, ఎట్లా చేయాలి అనేది చాలా ప్రెషర్లో ఉంటుంది. ఏం కాదు బిడ్డ, నీకు ఏం ప్రాబ్లం లేదు అనేటోళ్ళు కూడా కావాలి. సో
ముఖ్యంగా టీచర్స్గా నేను మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ రోజు మార్నింగ్ 10 నిమిషాలు నిన్న ఏమైంది, స్కూల్ నుంచి పోయిన తర్వాత ఏమైంది, లేచి ఒక్కొక్కటి చెప్తుంటే అసలు మనము ఆశ్చర్యపోవాలి. వాళ్ళు చేసిన చిలిపి పనులు చెప్పవచ్చు, వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పవచ్చు, సహాయం చేయొచ్చు. ఒక స్కూల్లో నేను యుఎస్లో చూసినాను. ఒక స్కూల్లో ఒక టీచర్, ప్రిన్సిపాల్ ఆ స్కూల్లో సహాయం ఎవరు చేస్తున్నారు పిల్లలకు అని చెప్పి చూస్తుంటారు. అంటే ఆ సహాయకారులు ఎవరెవరికి మాట్లాడుకుంటున్నారు అని ఐడెంటిఫై చేయడం. ఇంకొక కుటుంబాన్ని నేను వ్యాసం కూడా రాసిన దాని మీద. ఆ కుటుంబము ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో నుంచి రాగానే, స్కూల్ నుంచి రాగానే ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరికి సహాయం చేసినావు స్కూల్లో అని ఒక ప్రశ్న అడుగుతుంది. ఏం చదివినావు, హోంవర్క్ ఏం సంగతి, మనమేమో వేరే తిరుగున్నాం. సో ఎవరికి సహాయం చేస్తా, డాడీ నేను షూ లేస్ ఊడిపోయింది, ఒక అమ్మాయికి షూ లేస్ కట్టిన, బ్యూటిఫుల్, పుస్తకాల కింద పడేసుకుంటే ఇచ్చిన. ఇంకో అమ్మాయికి నేను కొంచెం టెన్షన్లో ఉండే, ఆమెతో కలిసి నేను మాట్లాడుకున్నాను. సో ఇట్లా పిల్లల లోపలనే పిల్లలు కూడా పియర్ గ్రూప్గా చాలామంది ధైర్యం ఇస్తారు. యాక్చువల్లీ మీరు స్కూళ్ళల్లో చూస్తే ఒకరికొకరు గర్ల్స్ స్పెషల్లీ ఒకరి మీద వేసుకొని ముచ్చట చెప్పుకుంటూ పోతుంటారు. అది 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 పెద్ద భరోసా. ఆ ఇద్దరు మాట్లాడుకున్నది ఏందనేది మనకు తెలియదు, కానీ ఎంత భరోసా అంటే వాళ్ళకు ఇంట్లో దుఃఖం చెప్పుకుంటారు, అమ్మ నాయన ఏమైంది చెప్పుకుంటారు, ఇంకెవరైనా ఏమైనా అన్నరా చెప్పుకుంటారు. అంత భరోసా ఇచ్చే ఒక పియర్ గ్రూప్స్ని కూడా మనం డెవలప్ చేస్తే అది ఎక్కువ చాలా పవర్ఫుల్ ఉంటుంది. అడల్ట్స్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ ఆ పిల్లల పియర్ గ్రూప్స్. మన ఇంటర్వ్యూల్లో చూస్తారు, మీరు కూడా చూసి ఉంటారు, వాళ్ళు ఒకరికొకరు ముచ్చట పెట్టుకుంటారు. సో ఇటువంటి ప్రక్రియలను డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఒక దగ్గర చైల్డ్ మ్యారేజ్ అవుతుంది, ఇంట్లో ముచ్చట పెడుతున్నారు. చైల్డ్ మ్యారేజ్ ఈజ్ ఏ అబ్యూజ్. చైల్డ్ మ్యారేజ్ అంటేనే హింస, చైల్డ్ మ్యారేజ్ అంటేనే ఇవన్నీ. కాబట్టి ఆ అమ్మాయి స్కూల్లో వచ్చి ఆ చేయిలో చేయలేసి భుజం మీద వేసి ఇంట్లో గుసగుస అవుతుంది నాది చూడడానికి వస్తున్నారు. సో ఈ అమ్మాయి ఏం చేసింది, 100 కొట్టేసింది టక్కుని. అప్పటికే షీ టీం వచ్చిపోయినరు, 100 వచ్చిండ్రు. ఎవరికి చెప్పింది ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి హాయిగా కూర్చుంది ఇంట్లో, పోలీస్ వచ్చిండ్రు. సో ఎవరు చెప్పిర్రు అంటే ఎవరికి తెలియదు. సో ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి ఇప్పుడు డిగ్రీ చేస్తుంది ఆ అమ్మాయి. ఇమాజిన్ ఒకవేళ ఆ అమ్మాయికి ఆ సపోర్ట్ లేకపోతే. సో ఐ థింక్ సమ్వేర్ ఎక్కడనో ఎంటైర్ సిస్టంలో ఒక రెస్పాన్స్, బాలల ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక సిస్టమ్ మనం తయారు చేయాలి. ఇది మంచి డిస్కషన్ యాక్చువల్లీ. ఆ ప్రపంచం వేరే ప్రపంచం, ఆ ప్రపంచానికి ఎప్పుడు టెన్షన్స్ ఉంటాయి. అడల్ట్స్ వర్సెస్ చిల్డ్రన్. మేము చిన్నప్పుడు మా నాయన అమ్మ కూడా మేము రిబెలే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు తక్కువ కాదు. సో ఎప్పుడు ఆ రిబెలియన్ ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా అవసరం. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. సో అది పిల్లలు ఆశించేది ఏంటంటే మా స్కూల్ ఇట్లుంటే బాగుండు. ఒక దగ్గర మేము ఒక్కటి చెప్తాను. ఒక స్కూల్లో టీచర్ లేడు, పిల్లల్ని అడిగాం, పిల్లలు ఎట్లున్నారా ఏంటిరా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మా టీచరు ఎక్సర్సైజ్ చేస్తలేడు సార్ అని. అరే నీకెందుకురా ఎక్సర్సైజ్, ఆయన చేయకపోతే అంటే కొంచెం హెల్త్ వెయిట్ పెరిగింది సార్, ఆయన గురించి మాకు ప్రాబ్లం ఉంది, టెన్షన్ ఉంది, ఆయన ఆరోగ్యం బాగుండాలి. వాట్ ఎ బ్యూటిఫుల్ యూనో. ఇటువంటి పిల్లలు ఉన్నారు. ఇటువంటి పిల్లలు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుంటారు. మనం అబ్జర్వ్ చేయడం కాదు, పిల్లలు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుంటారు బయటి ప్రపంచాన్ని. ఈ ప్రపంచం మారాలి అనేది కోరుకుంటారు. కాబట్టి మీకోసం మేమున్నాం అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఓకే మేడం, అయితే ఇప్పుడు సార్ చాలా విషయాలు చెప్పారు. చివరిగా కొంచెం మనకు కూడా టైం అయిపోతుంది కాబట్టి పిల్లలకి ఏదైనా అంటే వాళ్ళ సమస్యలో భద్రంగా ఉండటానికి ఏమైనా 3 మ్యాజికల్ వర్డ్స్ లాగా కానీ, రూల్స్ లాగా కానీ, తర్వాత డిజిటల్ సేఫ్టీకి కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేస్తారు అనేది ఒక్కసారి చెప్తే మనం. డిజిటల్ సేఫ్టీ అనేది చాలా అగైన్ వెరీ బిగ్ టాపిక్. దాని గురించి మళ్ళీ మనము ఒకసారి దాని గురించి డీటెయిల్గా మొత్తం ఈరోజు ఎలా మాట్లాడడం అలా మాట్లాడదాం. కానీ ఏదైతే 3 మ్యాజికల్ రూట్స్ ఇంపార్టెంట్, పిల్లలు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న కొంచెం సమయంలో, సమయం ఎక్కువ లేదు, ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఉన్న కొంచెం సమయంలో ఏం చేయాలి అంటే ఫస్ట్ పుష్ అండ్ షౌట్, గట్టిగా అరవాలి. ఖచ్చితంగా మన వాయిస్ని అరిచి గట్టిగా అరవడం వల్ల దూరం ఉన్న వాళ్ళకి వినపడుతుంది, ఆపద రక్షించడానికి వస్తారు. అదేవిధంగా పుష్, షౌట్ అండ్ సే నో.
ఇందాక వీళ్ళందరూ చెప్తున్నారు నో, ఇది కాదు, ఇది చెయ్యకండి అని. నో అన్నది ఖచ్చితంగా చెప్పాలి. పుష్ అండ్ షౌట్. కొన్నిసార్లు వాళ్ళు గట్టిగా నోరు మూసి గట్టిగా బంధించినప్పుడు వాళ్ళని కొరకడం అన్నది చిన్న టెక్నిక్, కొరికితే పారిపోయే అవకాశం వస్తుంది, అదొకటి చేయాలి. అదేవిధంగా ఇందాక చెప్పాను, ఖచ్చితంగా పిల్లలు అన్నది మాట్లాడాలి. స్పీక్ అవుట్. 3 మ్యాజికల్ వర్డ్స్: షౌట్, పుష్ అండ్ రన్ అవే అండ్ దెన్ స్పీక్ అవుట్. ఈ 3 ఖచ్చితంగా పిల్లలు నిద్రలో కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అరవాలి, అరిచి మీ వాయిస్ని అరిచి వేరే వాళ్ళకి వినపడేటట్టు చెప్పాలి, పరిగెట్టాలి, ఆ ఆపద ప్రదేశం నుంచి పరిగెట్టాలి, మీరు మాట్లాడాలి. మీకు నమ్మకం ఉన్న వారితోటి ఖచ్చితంగా మాట్లాడండి, చెప్పండి. రిమెంబర్ దీస్ 3 మ్యాజికల్ వర్డ్స్ అండ్ రిమెంబర్ 112 అండ్ 100. పోలీస్ అక్క అన్న ఇమీడియట్ మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని రక్షిస్తారు. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, మీ చుట్టూ సమాజంలో ఎలా ఉండాలి, అపరిచితులతో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆన్లైన్ అంశాల్లో మీరు ఎంత భద్రంగా ఉండాలి, సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి. మనకు మేడం సార్లు చాలా విషయాలు చెప్పారు. అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మీరు భద్రంగా ఉండాలి. మీ భద్రత మా అందరి బాధ్యత కూడా అని తెలుపుకుంటూ సేఫ్గా ఉండాలని తెలుపుకుంటూ ధన్యవాదాలు ప్యానలిస్టులందరికీ. థ్యాంక్ యూ.